హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వాతి టాక్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 150 గ్రాములు, ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికము. నేను క్యాప్సికమ్ వచ్చేసి 2 రకాల క్యాప్సికమ్ తీసుకున్నాను, హాఫ్. అలాగే బేబీకార్న్ 100 గ్రాములు. ఈ బేబీకార్న్ని 8 నిమిషాలు వాటర్లో ఉడికించి తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకొని 3-4 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు పెరుగు వేసుకుందాం. ఇందులో పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు 1 టీ స్పూన్ నూనె వేసుకుందాం. ఇప్పుడు సగం నిమ్మ చెక్క పిండుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపిండి వేసుకుందాం. ఇదంతా ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మీరు ఇందులో మష్రూమ్, టమాటా అవి కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా వెజిటబుల్స్కి ఇంకా పన్నీర్కి మొత్తం పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ బౌల్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా ఫ్రిడ్జ్లో 2 గంటలు మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక వుడెన్ స్క్యూవర్కి ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుందాం. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా క్యాప్సికమ్, పన్నీర్, ఆనియన్, బేబీకార్న్ ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా వుడెన్ స్క్యూవర్కి అరేంజ్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ని, పన్నీర్ని స్క్యూవర్కి అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాం. ఒకవేళ మీరు ప్యాన్ మీద కాకుండా ఓవెన్లో చేసుకోవాలనుకుంటే ఓవెన్ని 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న స్క్యూవర్కి ఆయిల్ అప్లై చేసి ఓవెన్లో పెట్టుకోవాలి. 7 మినిట్స్ తర్వాత తిప్పుకొని ఇంకో 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకునే టైము ఓవెన్ని బట్టి మారుతుంది. ఈ స్క్యూవర్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఒక పాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా అరేంజ్ చేసుకున్న స్క్యూవర్స్ని పాన్ మీద పెట్టుకుందాం. 1 నిమిషం తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని తిప్పుకుందాం. ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. మంటను కనుక పెంచినట్లయితే సరిగ్గా కుక్ అవ్వక మాడిపోతుంది కూడా, అప్పుడు టేస్ట్ అంత బాగోదు. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా ఫ్రై చేసినట్లయితే పన్నీర్ టిక్కా రెడీ అయినట్టే. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్వాతి టాక్స్.